నువ్వు ఎప్పుడు అనుకోలేదా దేవుడు ఏంటి నాకు ఇంత అన్యాయం ఎప్పుడు అనుకోలేదండి? రోగం వస్తే అనుకుంటావు, నువ్వు అనుకున్న జరగకపోతే అనుకుంటావు దేవుడు ఏంటి చూసావా, నాకే కష్టాలు, నాకే శ్రమలు, నాకే బాధలు, అసలు ఎందుకు నా జీవితంలో అయిపోతుంది, దేవుడు నిజంగా ఎందుకు నాకు అన్యాయం చేస్తున్నాడు ఇలా. ఎంత కుమిలిపోయి ఉంటారు, ఎంత మనసులో బాధపడి ఉంటారో ఆ సమయంలో ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. ఏమైనా యోబుకు జరిగిన దాంతో ఏం జరిగిందండి? మనకు ఏం నథింగ్. ఆయనతో పోల్చుకుంటే నథింగ్ మనకు. కానీ ఆయన ఏమనలేదట, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు ఎప్పుడు కూడా. దయచేసి మళ్ళీ చెప్తున్నాను ఆ వేదిక సాక్షిగా, ఎప్పుడు కూడా దేవుణ్ణి అన్యాయం చేశాడని అనకూడదు. ఏ పరిస్థితుల్లో అనకండి. దేవుడు మనకు న్యాయం చేయాలనుకుంటాడే కానీ అన్యాయం చేస్తాడండి? ఏమన్నా మన పిల్లలకు మనం ఎప్పుడు న్యాయమే చేయాలనుకుంటాం కానీ మన పిల్లలకు మనం అన్యాయం చేస్తామా? పరలోకపు తండ్రి అండి ఆయన, కల్మషం లేనివాడండి, యథార్థవంతుడండి, ఆయన న్యాయవంతుడండి, చాలా ప్రేమ కలిగిన వాడండి. నీ జీవితంలో ఒకవేళ కష్టం వచ్చింది, నష్టం వచ్చిందంటే దేవుడిని అనుమతించాడు. ఆ దేవుడిని అనుమతించిన ఆ సమయంలో నువ్వు నిలబడటానికి ప్రయత్నం చేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆయన అనుమానించి ఆయన అన్యాయం చేశాడని మాత్రం అనొద్దు. ఇంకో మాట చెప్తాను, అంత అయిపోయింది. ఈలోపు ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది కదండి. సాతాను 2వ దఫాలో ఇక లాభం లేదనుకున్నాడు, శరీరాన్ని హింసించడం ప్రారంభించాడు. అరికాళ్ళు మొదలుకుంటే నడినెత్తి వరకు భయంకరమైన కురుపులు పడిపోయాడు. చిల్లపెంకుతో మొత్తం ఒళ్ళంతా కూడా కురుపులను రక్కుకుంటున్నాడు. భార్య వచ్చేసిందండి, యోబు గారి భార్య వచ్చి యోబు గారితో అంటుంది, 9వ వచనంలో 9-10 వచనాలు, నువ్వు ఇంకా నీ యథార్థతను, అంటే అప్పటి వరకు కూడా ఎలా ఉన్నాడనమాట యోబు? యథార్థంగా ఉన్నాడు. అప్పటి వరకు ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, ఆరోగ్యం కూడా పోతే అప్పటి వరకు యథార్థంగానే ఉన్నాడండి యోబు గారు. ఇంకా నువ్వు నీ యథార్థతను వదులుకుని ఉంటావా? నువ్వు దేవుని దూషించి చావు. 2 విషయాలు చెప్పిందండి, 2 పనులు చేయమన్నది. ఒకటేంటి? దేవుని దూషించు, వినాలి. 2, చావు. అసలు భార్యలు అనొచ్చా అండి చావమని? పెళ్లి ప్రమాణాలు గుర్తున్నాయా? పెళ్లి ప్రమాణాలు, పెళ్లి రోజు అండి, పెళ్లి రోజు ప్రమాణాలు చేశారు కదా అందరి సమక్షంలో పెళ్లి ప్రమాణం, భర్త భార్యతో పెళ్లి చేపిస్తాడు కదండి. ఏమన్నారండి ఆ రోజు పెళ్లి ప్రమాణంలో? ఆరోగ్యమందును మాత్రమే అన్నారా? అనారోగ్యమందు రోగమందును కూడా అన్నారా? ఆరోగ్యమందును రోగమందును కూడా అన్నారు కదా. కలిమిలోను లేమిలోను అన్నారు కదా, సుఖంలోను దుఃఖంలోను కూడా అన్నారు కదా. మరి అమ్మగారు ఏంటి, ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్నీ ఉన్నప్పుడు బాగుంది, ఇప్పుడు రాగానే వదిలేస్తుందా? వదిలేయటం ఏమో చావమంటుంది. విషయం చెప్పమంటారా? ఆవిడైనా చావమంటదేమో కానీ అలాంటి కష్టం ఈరోజు ఏ భర్తకన్నా వస్తే ఎప్పుడో చంపేసేది. ఈరోజు అంతా కూడా చాలా అప్డేట్ అయిపోయారు కదండి. ఒకప్పుడు భర్తలు భార్యలు చంపడం న్యూస్, ఇప్పుడు భార్యలే ఎంత విచిత్రం అంటే ఎంత తెలివిగా చంపుతున్నారంటే క్లూస్ కూడా దొరకట్లేదండి, ఆధారాలు కూడా దొరకటం లేదండి. అంత అప్డేట్ అయిపోయారు అందరూ. కానీ యోబు గారు అంటే నిజంగా అక్కడ నాకు బాగా ఏమంటారంటే ఆలోచింపచేసిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఆ సమయంలో యోబు భార్య తిట్టడం లేదండి, తిట్టడం లేదు. ఆయన మూర్ఖురాలు మాటలాడినట్లు మాట్లాడుతున్నావు ఏంటంటున్నాడు. మూర్ఖురాలా అన్నాడా? మూర్ఖురాలు మాటలాడినట్లు మాట్లాడుతున్నావేంటి అన్నాడా? మీకు అర్థమైందా? తేడా ఉందా లేదా? మూర్ఖురాలా అంటే తిట్టడం, అది దూషించడం అవుతుంది. ఒక మూర్ఖురాలు మాటలాడినట్లుగా మాట్లాడుతున్నావేంటి అన్నాడే కానీ భార్యను మూర్ఖురాలు అని దూషించలేదు ఆయన. అప్పుడప్పుడు మనం కూడా అంటుంటాం, మరి పిచ్చోడు మాట్లాడుతున్నావేంట్రా అంటాం. అంతేకాని పిచ్చోడా నోరు పోయి అంటారా? నువ్వు అన్నావు అనుకో, మనం తిట్టినట్టు వాడు పిచ్చోడిని కన్ఫర్మ్ చేసినట్టే. అలాగక పిచ్చోడు మాటలాడినట్లు మాట్లాడుతున్నావేంట్రా అంటే వాడిని అంటం లేదు, వాడు అలా మాట్లాడుతాడు, నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అడుగుతున్నట్లు. ఇక్కడ యోబు గారండి అలాంటి పరిస్థితుల్లో కూడా భార్యను అసలు మూర్ఖురాలు అని మాట్లాడలేదండి.